మనం ఒకసారి కనుక భారతదేశం గొప్పదా, అమెరికా గొప్పదా అని మనం ఆలోచిస్తే, ప్రత్యేకంగా ఒక సమయంలో క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డుల హవా నడిచింది. అప్పుడు అమెరికా సంస్థలైనటువంటి వీసా కార్డు, మాస్టర్ కార్డు అనేవి కోట్ల రూపాయలు సంపాదించాయి. ఎందుకంటే ఒక ట్రాన్సాక్షన్ జరిగితే వాళ్ళకి 2-3% వాళ్ళకి కమిషన్ ఇవ్వాలి షాప్ వాడు. అందుకోసం మనం గమనించేవాళ్ళు ఇదివరకు కొన్ని షాపులు వీటిని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. కొన్ని షాపులు అయితే మీరు కనుక కార్డు వాడితే 2% ఇవ్వాలి, 3% ఇవ్వాలి అని మనకి దగ్గర లాక్కునేవాళ్ళు. అది మన భారతదేశానికి సుమారు 500 బిలియన్లు వాళ్ళకి ప్రతి సంవత్సరం వెళ్తూ ఉండేవి. అంత లాభాలు పండించుకున్నారు అమెరికా కంపెనీలు రెండు. కానీ మోడీ ఎప్పుడైతే ఈ ఫోన్పే, ఈ కామర్స్లోకి స్టార్ట్ చేశాడో ఈ యాప్స్, వాళ్ళకి నెత్తి మీద పిడుగు పడ్డట్టు అనిపించింది. ఫస్ట్లో వాళ్ళు దీన్ని పెద్ద శత్రువుగా భావించలేదు. కానీ కోవిడ్ వచ్చిన తర్వాత డబ్బులు ముట్టుకుంటే కోవిడ్ వస్తుంది అనే భయంతో ప్రతి వాళ్ళు కూడా ఫోన్పే, గూగుల్ పే, ఏ పే అంటే ఆ పే అలా వాడుతూ అది ప్రజలు అడ్జస్ట్ అయిపోయారు దానికి. ఈ రోజున బజారు వెళ్తే జేబులో 100 రూపాయలుగా లేని వాళ్ళు చాలామంది ఉంటారు. ఫోన్లో ఉంటాయి, బ్యాంకులో ఉంటాయి. బ్యాంకులో ఉంటే ఫోన్లో ఉన్నట్టే, ఫోన్లో ఉంటే మనం వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టే. దీంతో విలవల్లాడిపోతూ ఆ భారతదేశాన్ని చూసి అక్కడ వ్యాపార వ్యక్తులు అంతా కూడా కుళ్ళిపోతున్నారు. అది ఒకటైతే, మొన్న ఈ మధ్య కొంతమంది స్నేహితులు భారతదేశం నుంచి, అమెరికా నుంచి భారతదేశం రావడం జరిగింది. ఇక ఉన్న ఫెసిలిటీస్ అంటే సపోజ్ ఎవరైనా సరే ఎప్పుడు ఏ టైంకి వచ్చినా సరే వాళ్ళకి కాఫీ కావాలన్నా, టీ కావాలన్నా, టిఫిన్ కావాలన్నా, బిర్యానీ కావాలన్నా సరే మనం ఆర్డర్ ఇచ్చిన 10-15 నిమిషాలకల్లా కూడా మన ఇంట్లో రెక్కలు కట్టుకుని వాళ్తున్నాయి. ఇంతేకాదు, ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ స్టోర్స్ అంటే మనకి రోజు నిత్యావసర వస్తువులు, కాయగూరలు కానీ లేకుంటే ఏదైనా సరే, అవి ఇదివరకు మనకి పెద్ద పెద్ద షాపులు ఉండేవి కదా, అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. వాళ్ళు ఏం చేశారంటే డార్క్ స్టోర్స్గా పెట్టి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వాటిని సప్లై చేయడానికి మొదలెట్టారు. మీరు ఆర్డర్ ఇచ్చిన ఒక 5-10 నిమిషాల్లో మీ ఇంట్లోకి ఆ వస్తువులు వచ్చేస్తున్నాయి, పెద్ద సర్వీస్ ఛార్జింగ్ లేకుండా. మరి భారతదేశం గొప్పదా, అమెరికా గొప్పదా? ఇటువంటి ఈ ఫెసిలిటీస్ ఏమీ అమెరికాలో లేవు. మరి ఒకప్పుడు మనం చాలా చిన్న చూపు చూసిన అమెరికా ఈ రోజున ఈ ఫెసిలిటీస్ అని చూసి కుళ్ళుకు సస్తున్నది. అది జై హింద్, భారతదేశం యొక్క గొప్పతనం.